జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ హషీమ్ మున్నీర్ అమెరికా వెళ్ళి అక్కడి నుంచి మనల్ని బెదిరించడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇది పైగా ఇండియాలో ఉన్న డ్యామ్స్ పెద్ద అన్ని కూడా బ్లాస్ట్ చేసేస్తాం, విధ్వంసం చేస్తాం అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం. అంటే వాళ్ళు ఆల్రెడీ అమెరికా కూడా మనకి ఎగ్నెస్ట్గా ఈ మధ్య సుంకం పెంచడం అనేది ఉంది. దీన్ని ఎలా చూడాలి ప్రపంచ దేశాలు దీన్ని? ఇప్పుడు ఒక టాపిక్ వైరల్ అవుతుంది ఇండియా వైడ్ గా, అదేంటంటే అసీం మున్నీర్ బయోగ్రఫీ కూడా నేను చెప్పాను, చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. సో అసీం మున్నీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఆయన మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. మామూలుగా ఫీల్డ్ మార్షల్ బిరుదు అనేది చాలా అత్యున్నతమైంది పాకిస్తాన్లో. అది ఎవరికంటే వాళ్ళకి ఎవరు అది ఇచ్చారనమాట ఈయనకి. ఈయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనమాట. సో ఈయన అమెరికాకి 2 నెలల్లో రెండోసారి వెళ్ళాడు. ఫస్ట్ టైం జూన్లో వెళ్ళి ట్రంప్తో లంచ్ మీటింగ్, ప్రైవేట్ లంచ్ మీటింగ్ కూడా జరిగింది. 250 వాళ్ళ మిలిటరీ, అమెరికా మిలిటరీ ఏర్పడి 250వ ఆర్మీ డే. అది ఆర్మీ డేకి ఈయన చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు. సో అప్పటికే మనకి మేలో యుద్ధం జరిగితే జూన్లో ఈయన వెళ్ళాడు. సో అప్పుడే విమర్శలు వచ్చాయి, ట్రంప్ ఏంటి ఇదే ఇలాగా. మామూలుగా ఈయన ఆర్మీ చీఫ్లతో ట్రంప్ కలవడం అనేది వెరీ రేర్ ఉంటుంది. ఎవరన్నా దేశాధ్యక్షుడో ప్రధానమంత్రినో కలుస్తారు. కానీ పాకిస్తాన్లో విచిత్రం ఏంటంటే ప్రధానమంత్రి దేశాధ్యక్షుడు అక్కడ డమ్మీ. అక్కడ మిలిటరీ ఆర్మీ చీఫ్లే రియల్ గా డిఫాక్టో పవర్ వాళ్ళ దగ్గరే ఉంటది. సరే అలా వెళ్ళాడు. ఇప్పుడు రెండోసారి జూన్లో వెళ్తే ఇప్పుడు ఆగస్టు, అంటే 2 నెలలు కూడా కాల. 2 నెలల్లో రెండోసారి మళ్ళీ అమెరికా వెళ్ళాడు. సో ఈయన అమెరికా ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఎవరిని కలిశాడు, ఈ కాంటెక్స్ట్ లో ఆయన వెళ్ళడం వల్ల, ఆయన మాట్లాడిన పద్ధతి, ఈ ట్రిప్ వల్ల పాకిస్తాన్కి ఏంటి ఉపయోగం, ఆయన ఇండియా గురించి ఏమి మాట్లాడాడు, అది ఎంత దారుణంగా ఇండియా మీద ఆయన కామెంట్లు చేశాడు, అంటే దాన్ని ఉపయోగించుకొని ఇండియాని ప్రపంచవ్యాప్తంగా బదనాం చేయడానికి ఆయన ఎలా ట్రై చేశాడు, దీనికి ఇండియా రియాక్షన్ ఏంటి, సమాధానం ఏంటి, ఈ విషయాలు మనం దీంట్లో మాట్లాడుకుందాం. సో ఆయన ప్రధానంగా వెళ్ళింది ఏంటంటే మిలిటరీ అధికారుల్ని, పొలిటికల్ లీడర్స్ని, పాకిస్తాన్ డయాస్పోరా అంటారు, అంటే ఎన్ఆర్ఐస్, పాకిస్తాన్కి సంబంధించిన అమెరికాలో పాకిస్తాన్ అమెరికన్స్ అంటారు వాళ్ళని. సో అమెరికాలో ఉండే పాకిస్తాన్ వ్యాపారస్తులు, వాళ్ళతో ఒక 120 మందితో ఆయన సమావేశం అయ్యాడు. ఈ 3 రకాల పనులు చేశాడు ఆయన. ముందుగా మిలిటరీకి సంబంధించి చూస్తే యుఎస్ కంట్రోల్ కమాండ్ అంటారు, కమాండ్ సెంటర్ అంటారు, సెన్కామ్ అంటారు దీన్ని. ఈ సెన్కామ్ అనే సెంటర్కి వెళ్ళాడు ఈయన. ఆ సెంటర్ కమాండర్ పాత ఆయన వెళ్ళి కొత్త ఆయన వస్తున్నాడు. ఆ సందర్భంగా వెళ్ళాడు. పాత ఆయన్ని గతంలో వెళ్ళినప్పుడు కలిసాడు ఈయన. అవుట్ కమాండర్ అంటారు ఆయన్ని, అంటే బయటకు వెళ్ళే కమాండర్ జనరల్ మైకేల్ కురిల్లా ఆయన పేరు. ఆయన పాకిస్తాన్ని ఫెనామినల్ పార్ట్నర్ అని కూడా పొగిడారు అన్నమాట. అంటే అద్భుతమైన ఒక పార్ట్నర్ మాకు అని. తర్వాత ఇన్కమింగ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్, ఆయన్ని కూడా కలిశాడు. అంటే ఈ కమాండ్ సెంటర్ అన్నమాట, ఇది వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకొంతమంది మిలిటరీ అధికారుల్ని కలిశాడు. ఆ డీటెయిల్స్ మనకి బయటికి ఇవ్వలేదు. ఇది కొంత సీక్రెటివ్గా జరిగి సెమీ సీక్రెసీ అని చెప్పొచ్చు. కొన్ని విషయాలను వదిలారు, కొన్ని విషయాలను వదలలేదు. సో అట్లాగే వేరే దేశాల ఆర్మీ చీఫ్స్ కూడా వచ్చారని చెప్తున్నారు. వాళ్ళల్లో కూడా కొంతమందిని నేను కలిశాడు. ఈ ఆర్మీని కలవడంలో ప్రధాన ఉద్దేశం ఏముందంటే పాకిస్తాన్కి అమెరికాకి మధ్య సెక్యూరిటీ ఒప్పందాలు, కౌంటర్ టెర్రరిజానికి సంబంధించిన ఒప్పందాలు ఇవి జరిగాయి. అంటే పాకిస్తాన్కి ఆయుధాలు కావచ్చు, మిగతావి కావచ్చు, కొంత ఇప్పటివరకు చైనా సప్లై చేస్తుంది పాకిస్తాన్. ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఇది జరగడానికి ఇది కలిశాడు. దీంతో పాటు కొంతమంది రాజకీయ నాయకులను, ముఖ్యంగా అక్కడ అమెరికన్ ఫారిన్ మినిస్టర్, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటారు వాళ్ళు, ఫారిన్ మినిస్టర్ అని పిలవరు, మార్కో రూబియో, అతనితో కూడా మీటింగ్ అయిందని చెప్తున్నారు. అది కూడా బయటికి లీక్ చేయలేదు కానీ మీటింగ్ అయిందని చెప్తున్నారు. ఈ 2 అయినాక ఇదంతా కూడా ఫ్లోరిడాలో జరిగింది అనమాట. తంపా అనే ఒక టౌన్లో జరిగింది. ఆ తర్వాత 120 మంది పాకిస్తానీ అమెరికన్స్తో ఈయన సమావేశం జరిపాడు. వాళ్ళందరూ కూడా బిజినెస్ పీపుల్, వాళ్ళని తమ దేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టమని ఈయన చెప్పాడు అనమాట. ఈ సందర్భంగా ఆయన కొన్ని కామెంట్లు చేశాడు, అది నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఈ ట్రిప్ వల్ల
పాకిస్తాన్కి ఏంటి ఒరిగింది, అసీం మున్నేరుకి వ్యక్తిగతంగా ఏంటి లాభం, ఈ రెండు ముందుగా చెప్తే, ముందుగా పాకిస్తాన్కి ఏంటంటే డిప్లొమాటిక్ రీపొజిషన్ అంటారు. పాకిస్తాన్ అనేది నిజానికి ఇండియాతో పోల్చినప్పుడు చాలా బలహీనమైన కంట్రీ. జనాభా వాళ్ళది 25 కోట్లు, ఎకనామీ చాలా దారుణంగా ఉంది. జియో పాలిటిక్స్ లో కూడా వాళ్ళ రోల్ తక్కువే. ఇండియా బలంగా ఉంది, థర్డ్ ప్లేస్ లోకి రాబోతుంది. ఆల్రెడీ 4th ఎకనామీ, థర్డ్ ప్లేస్ లోకి రాబోతుంది. పాపులేషన్ 150 కోట్ల పైన ఉన్నారు. సో ఇండియా అన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా పాకిస్తాన్తో పోలిస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ ఏమో నేనే ఆపాను యుద్ధం అంటే, మోడీతో సహా అందరూ ఎవరు మాది ఆపలేదు, మేమే మా పాకిస్తానే అడుక్కుంటే మేము ఆపామనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ ట్రంపే ఆపాడని ఇతను కూడా, అసీం మున్నీర్ కూడా మొన్న అనౌన్స్ చేస్తాడు అక్కడికి వెళ్ళి. అందుకనే నేను ట్రంప్ని నా నోబెల్ ప్రైజ్, పీస్ నోబెల్ ప్రైజ్ కూడా నామినేట్ చేశానని కూడా అన్నాడు అన్నమాట. సో ఈ డిప్లొమాటిక్గా లేకపోతే జియో పొలిటికల్ స్పియర్లో పాకిస్తాన్ రోల్ని పెంచే విధంగా ఈ ట్రిప్ పనికొస్తుంది. అంటే 2 సార్లు అమెరికాలో ఈయన పిలిచారంటే పాకిస్తాన్కి అమెరికా ఇస్తున్న ఇంపార్టెన్స్ అనేది చాలా అవసరం. అది పాకిస్తాన్కి హెల్ప్ అవుతుంది. రెండవది ఎకనామిక్ ఎంగేజ్మెంట్. ఎకనామిక్ ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు పాకిస్తాన్కి కూడా టారిఫ్ వేశాడు. మనకి 50 వేస్తే పాకిస్తాన్కి 19%, 19% టారిఫ్ వేస్తున్నాడు. అయితే పాకిస్తాన్కి బైలేటరల్ ట్రేడ్ ఎంత ఉందంటే ఇదొక 6, అదొక 13, $19 బిలియన్, దాదాపు 20 బిలియన్ వేసుకుందాం. 20 బిలియన్ల బైలేటరల్ ట్రేడ్ పాకిస్తాన్కి అమెరికాకు ఉంది. గూడ్స్ విషయంలో తీసుకుంటే పాకిస్తాన్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది $4.4 బిలియన్ గూడ్స్ వర్త్ ఉంటే, అమెరికా నుంచి పాకిస్తాన్కి వచ్చేది 1.9 బిలియన్ ఉంది. అంటే మిగులు పాకిస్తాన్కే మిగులు ఉంది. 2.5 బిలియన్ పాకిస్తాన్కి మిగులు ఉంది. ఇది వచ్చి లేటెస్ట్ డేటా అనమాట, 2024-25. అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది కొద్దిగా తగ్గింది. లాస్ట్ ఇయర్లో 3 బిలియన్ల మిగులు ఉంటే ఈ ఇయర్ 2.5 బిలియన్ల మిగులుంది. సో ఇది ఒక ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం పాకిస్తాన్కి ఉంది. రెండవది సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్లో పాకిస్తాన్ నుంచి అమెరికాకి 5.4 బిలియన్ల వర్త్ సర్వీసెస్ ఇస్తుంటే, అమెరికా నుంచి పాకిస్తాన్కి 7.76 బిలియన్ వస్తుంది. అంటే ఎక్కువ వస్తుంది. ఇక్కడ వీళ్ళకి డెఫిసిట్ ఉంది. $2.25 బిలియన్ డెఫిసిట్ పాకిస్తాన్కి ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే డెఫిసిట్ని తగ్గించుకోవాలి, మిగులుని సర్ప్లస్ని పెంచుకోవాలి. ఇది ఒక యాంగిల్. రెండవది, ఇప్పటి వరకు పాకిస్తాన్ చైనా గ్రిప్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ $30 బిలియన్ అప్పిచ్చింది చైనా పాకిస్తాన్కి. ఇంకొక $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఒక రకంగా పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డ్యామ్స్ కానీ, పోర్ట్లు కానీ ఇవన్నీ చైనా కంట్రోల్లోకి ఉంది. ఆయుధాలు కానీ ఇవన్నీ. దాని నుంచి బయటపడాల్సిన అవసరం పాకిస్తాన్కి ఉంది. ఒక దేశం గుప్పిట్లో కంప్లీట్గా వెళ్ళిపోవడం అనేది ఏ దేశానికి కూడా మంచిది కాదు. అది శాటిలైట్ కంట్రీ అంటారు, అలాగైపోతుంది. అందుకని అమెరికా కూడా చైనా కంట్రోల్ని తగ్గించడం కోసం, అమెరికా కూడా చైనా కంట్రోల్, ఇటు ఇండియా కంట్రోల్ని తగ్గించడం కోసం అమెరికా కూడా స్ట్రాటజిక్గా పాకిస్తాన్ మీద డిపెండ్ అయింది. కాబట్టి పాకిస్తాన్ ఈ యాంగిల్లో కూడా పాకిస్తాన్కి హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్గా. ఎందుకంటే ఆల్రెడీ IMF 25 సార్లు పాకిస్తాన్కి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చింది. IMF అంటే నథింగ్ బట్ అమెరికానే. IMF కానీ వరల్డ్ బ్యాంక్, ఈ రెండు కూడా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాయి. అవి కానీ హెల్ప్ చేయకపోయింటే పాకిస్తాన్ దాని ఏమంటారు, దివాలా తీసిండేది. బ్యాంక్రప్ట్సీ అంటారు. ఆ బ్యాంక్రప్ట్సీలోకి వెళ్ళిపోయింది. IMF బెయిల్అవుట్ వల్ల, మరో పక్క చైనా ఆదుకోవడం వల్లే పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటకు వచ్చింది. సో దాన్ని ఇప్పుడు పెంచుకుంటా వెళ్ళాలి. దానికోసం కూడా ఇది పనికొస్తుంది. ఇక మూడవ యాంగిల్ వచ్చి మిలిటరీ అండ్ కౌంటర్ టెర్రరిజం పరంగా స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఎందుకంటే ఎప్పటికైనా పాకిస్తాన్కి ఇండియా నుంచి థ్రెట్ ఉంది. సో ఈ ఇండియా నుంచి థ్రెట్ని తట్టుకోవడానికి పాకిస్తాన్ మిలిటరీ పరంగా స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఆల్రెడీ చైనా హెల్ప్ ఉంది. ఇప్పుడు చైనా ఇండియా కూడా కొంత దగ్గర అవుతున్నాయి. ఆల్రెడీ ఇండియాకి అమెరికాకి మధ్య కొంత టెన్షన్ స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవడానికి కూడా పాకిస్తాన్ ట్రై చేస్తుంది. నెక్స్ట్ వచ్చి డయాస్పొరా. అంటే అక్కడ ఉన్న పెట్టుబడిదారుల్ని యాక్టివ్గా చేసుకొని పాకిస్తాన్లో పెట్టుబడి, అందుకనే
మదరు నల్లగా ఉన్న మదరే, ఇంకొకటి ఏదో చెప్పాడు హిందీలో. కాబట్టి మదరే అని. సో అలాగా మాతృభూమిలో వచ్చి పెట్టుబడులు పెట్టండి అవన్నీ అడిగారు. సో అదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియాని బదనాం చేయడానికి కూడా ఈ ట్రిప్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఏమేమి మాట్లాడాడు ఇండియా మీద అని చూస్తే, ఒకటి ఇండియా పాకిస్తాన్లో హైబ్రిడ్ వార్ఫేర్ చేస్తుందని చెప్పాడు. హైబ్రిడ్ వార్ఫేర్కి కన్వెన్షనల్ వార్ఫేర్కి తేడా ఏంది? కన్వెన్షనల్ వార్ఫేర్ అంటే మామూలుగా ఆయుధాలు మన విమానాలు పంపించడం, మన షిప్పులు పంపించడం, మన కాల్బలాన్ని పంపించడం, ఇన్ఫాంట్రీ అంటారు, ఇన్ఫాంట్రీ పంపించి వారు. ఇది కాకుండా హైబ్రిడ్ వార్ అంటే ఇండైరెక్ట్గా టెర్రరిస్టులను పంపించడం వాళ్ళ దేశంలోకి, వాళ్ళ దేశంలో టెర్రరిజానికి మనమే కారణం అని ఆరోపిస్తున్నాడు. అట్లాగే సైబర్ వార్ఫేర్ అంటే మనం వాళ్ళ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థలను అంతా కూడా అటాక్ చేయడం, సైబర్ అటాక్స్ చేయడం, ఇట్లాంటివి రకరకాలుగా. అట్లాగే ప్రచారం నేరేటివ్ అంటారు, అంటే ప్రాపగండా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనం ప్రాపగండా చేయడం, ఇలాగా అనేక రకాల పద్ధతుల్లో చేసే వార్ఫేర్ని హైబ్రిడ్ వార్ఫేర్ ఇండియా మాకు చేస్తుంది అనేది ఒక ఆరోపణ ఆయన చేసింది. రెండవది డిప్లొమసీలో ఇండియా హెజమానిగా ఉంది, మేము సివిలైజ్డ్ స్టేట్ అన్నాడు కంపేర్ చేస్తూ. ఇండియా ఏమో డామినేట్ చేయడానికి, ఆధిపత్యం చెలాయించడానికి ట్రై చేస్తుంది, మేము చాలా సివిలైజ్డ్ కంట్రీ మాదని చెప్తున్నాడు. ఇది కామెడీ జోక్ అనుకుంటా ఇది. మూడోది ఏం చేశాడంటే, ఇండియాకి మాకు కానీ వార్ కానీ వస్తే, అంటే ఇండియా మా మీద ఏమైనా దాడి చేస్తే మేము సగం ప్రపంచాన్ని నాశనం చేయగల కెపాసిటీ ఉంది మాకు, ఆటం బాంబులు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని ఇండైరెక్ట్ గా ఇండియాని నాశనం చేస్తాం, ఇండియాతో సహా అన్నాడు. ఇన్క్లూజివ్ ఇండియా, హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ని we take with ourselves అన్నాడు. మేము కానీ డౌన్ అయితే మేము ఇది తీసుకో, అంటే ఇండియా అని థ్రెట్ చేసినట్టే, నువ్వు కానీ మా జోలికి వస్తే నీ మీద న్యూక్లియర్ వెపన్స్ వేస్తామని. ఇంకా మూడోది ఏమన్నా అంటే, ఇండియా మెర్సిడెస్ బెంజ్ కార్ లాంటిది, మాదేమో డంప్ ట్రక్ లాంటిది. కాబట్టి డంప్ ట్రక్ మెర్సిడెస్ బెంజ్ గుద్దితే ఎవరికి నష్టం? ఇండియాకి నష్టం. సో ఇండియా మెర్సిడెస్ బెంజ్ అంటే ఇండియా రిచ్ కంట్రీ, మేము ఎలాగో పూర్ కంట్రీ, మేము కొడితే వాళ్ళకి నష్టం తప్ప మాకు కొత్తగా నష్టం ఆల్రెడీ. ఇది అంటే ఇది ఒక పక్క డిగ్రేడ్ చేసుకున్నట్టుగా కూడా ఉంది పాకిస్తాన్ లో కూడా విమర్శలు వచ్చాయి, ఆడికి పోయి ఇట్లా మాట్లాడాడని. కానీ అతని ఉద్దేశం ఏంటంటే, నీకు ఎక్కువ దెబ్బ తగులుతుందిరా నా జోలికి వస్తేని హెచ్చరించడం కోసం అది చెప్పాడు అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే డ్యాము. మనకేంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఇప్పటికి కూడా ఆపేసే ఉన్నాం. మొత్తం 6 నదులు ఉన్నాయి, దీని మీద నేను చాలాసార్లు చెప్పాను. ఈ 6 నదులు 3 నదులు ప్రధానంగా అక్కడికి వెళ్తాయి. ఆ వాటర్ని మనం నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాం. అంటే ఒక డ్యాము కడుతున్నారనే వార్తలు వస్తున్నాయి, ఆల్రెడీ ఉన్న డ్యాములకి కొంత మళ్ళీ ఇచ్చాము, ఒక్కోసారి హఠాత్తుగా వదిలి వాళ్ళ వరదలకు కారణమైనాము. ఎందుకంటే ఈ నదుల మీదనే వాళ్ళ 80% వ్యవసాయానికి సంబంధించిన వాటర్, ఇరిగేటెడ్ వాటర్ అనేది దీని మీద డిపెండ్ అయింది. సో దీనివల్ల నష్టం ఉంది. అందుకని ఇప్పుడు అది అడిగితే ఆయన ఏమని చెప్తున్నా, డ్యామ్ కడితే మేము సైలెంట్గా ఉంటాం కట్టే వరకు, కట్టినాక ఒకేసారి 10 మిసైల్స్ వేసి దాన్ని పేల్చేస్తామని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ థ్రెట్ డైరెక్ట్గా ఇచ్చాడు. తర్వాత ఇండియా ఏమి సూపర్ విశ్వగురు కాదు అని కూడా చెప్పాడు. అంటే ఇండియా కంట్రోల్లో ఏమి ప్రపంచం లేదు అనేది చెప్పాడు. అంటే ఇండైరెక్ట్ గా అమెరికా కంట్రోల్లో ప్రపంచం ఉంది, అమెరికా మాతో మంచిగా ఉంది, కాబట్టి ఇండియా పారా హుషారు అని ఇండియాని డిగ్రేడ్ చేయడానికి అన్ని రకాలుగా ఆయన ట్రై చేశాడు. ఇండియాని థ్రెట్ చేశాడు. అక్కడ అమెరికా గడ్డ మీద, మామూలుగా అయితే అమెరికా దీన్ని సహించకూడదు. ఇప్పుడు మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ చైనా ప్రెసిడెంట్ వచ్చి రష్యాకి ఇలా వార్నింగ్లు ఇస్తే మనం ఏం చెప్తాం? సరే సార్ మీరు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఎవడికో మన ఫ్రెండ్కి ఫోన్ చేసి నిన్ను చంపేస్తాను రా అని చెప్తే, నేను పలాని దాము బాలాజీ ఇంట్లో ఉన్నాను, రేపు నేను చంపుతానంటే అర్థం ఏంటి? మనం కూడా దాంట్లో కుమ్మక్క అయినట్టే కదా. సో అంటే ఏంటి, అమెరికా ట్రంప్ ఇచ్చిన ధైర్యం కాకపోతే ఇతను ఎప్పుడు ఇప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ థ్రెట్ లేదు. అమెరికా గడ్డ మీదకి వెళ్ళి ఇచ్చాడంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో పోలిస్తే మేమే స్ట్రాంగ్గా ఉన్నాం, మా వెనక అమెరికా ఉంది అని ఒక సిగ్నల్ ఇవ్వదలుచుకున్నాడు. దీన్ని ఇండియా గట్టి ఖండిస్తుంది. అయితే ఫర్దర్గా ఇండియా ఇంకా పై స్థాయి అఫీషియల్స్ కానీ పై స్థాయి నాయకులు ఎవరు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. సో ఇది ఒక రకం కవ్వింపు చర్యగానే మీడియా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ.